అబ్బా ఈ 500 నోట్ ఇస్తే నాకు 1000 రూపాయలు నోట్ ఇస్తారు. అమ్మో 2005 కంటే ముందే వచ్చి పోసింది పాత నోటే. ఇలా ఫుల్ పండగ చేసుకోవచ్చు. గింతంతా కూడా కష్టపడకుండానే 500 రూపాయలు వస్తాయి. అమ్మయ్యా ఇగో ఇట్లా నా లెక్కనే మురిసిపోతే ఏమవుతుందో తెలుసునా? మీరే చూడండి. ఏం తెలివిరా నాయనా, పోలీసులు కూడా మీ అంత అప్డేట్ కాకుండా వచ్చురు. ముహూర్తాలు మంత్రాలు చదివి దొంగతనానికి పోయిన దొంగల్ని మొన్ననే చూసినాం కదా. ఇక ఇప్పుడు మ్యాజిక్ దొంగలను చూడబోతుండ్రు. మేము మీకు డబ్బులు ఇస్తామని నమ్మిస్తారు. అంటే లచ్చకు 2 లక్షలు, 2 లక్షలకు 4 లక్షలు అన్నట్టు. పుక్కడికి 2 ఇంతల పైకం వస్తుందంటే ఆగుతారా మనోళ్ళు? ఎవ్వరికి కనబడకుంటదేమని గీ చిన్న బ్యాగ్ ఇస్తారు. మనము 5 లక్షలు తీసుకుపోతే ఇగో ఈ 2 తలుపుల సూట్ కేసులా కింది దాంట్లో దాచిపెట్టుకుంటారు. జర్ర సేపు ఆగుండ్రి, మా వాళ్ళు 10 లక్షలు తెస్తారని చెప్తారు. తెచ్చిస్తామని చెప్పి ఇక రారు ఆగరారు, గంటలైనా రానే రారు. ఇక మనకు డౌట్ వచ్చి వద్దొద్దు మా పైకం మాకు ఇచ్చేయండి అని అడిగినామనుకోండి, సూట్ కేసులా మీ ధరల దాచిపెట్టిన సేమ్ అసొంటిదే ఇంకో బ్యాగ్ ఇస్తారు. ఇక మరి మనం ఏమనుకుంటాం, మనం ఇచ్చిన బ్యాగే మళ్ళా మనకిస్తుండ్రు అనుకొని తెరిచి చూడం. ఇక ఇంటికి పోయి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఇగో ఈ తెల్లటి నోట్ల కట్టలు బయటకు వచ్చి ఎక్కిరిస్తాయి. అంతా మ్యాజిక్కే, సూట్ కేస్ మహిమా. పైసల ఆశకు గిట్ల చాలా మందే మోసపోయినరట. ఆఖరికి పంజాగుట్ట పోలీసులకు దొరికిపోయినరు బద్మాషగాళ్ళు. అయినా వీళ్ళ నన్నుడు కంటే పుక్కడికి ఎక్కువ పైకం వస్తుందంటే వెనక ముందు ఆలోచన చేయకుండా ఎగేసుకొని ఉరికటోళ్ళని అనాలే. రూపాయి బిల్ల కింద పడితేనే దేవులు ఆడుకొని జేబులేసుకుంటాం. గసొంటిది ఎవ్వలైనా ఎందుకు పిరిగా ఎక్కువ పైకం ఇస్తారు అన్న ఆలోచన గింత కూడా ఉండద్దా? చూస్తున్నారు కదా మరి దొంగలు ఎట్లా దోసుకుంటుండ్రో. ఇకనైనా జర పైలం ఉంటుండ్రి.